కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రోగుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటి కరెంటు లేక రోగులు అవస్థలు పడితే నేడు అగ్ని ప్రమాదం కారణంగా పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల అలసత్వంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా కింగ్ జార్జ్ ఆసుపత్రిని నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వేయట్లేదు. ఫలితంగా ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలను కాపాడుతూ దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగంగా ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారుతోంది. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఆసుపత్రి నిర్వహణ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన కూటమి సర్కార్ ఆ పని చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. 2000 బెడ్స్ కెపాసిటీ ఉన్న ఇంత పెద్ద ఆసుపత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య వెలుగులోకి వస్తూనే ఉంది. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన తర్వాత పదే పదే వార్తల్లో నిలుస్తుంది. మొన్న 12 గంటల పాటు కరెంటు లేక పలువురు రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని క్షణమొక యుగంలాగా గడిపారు. ఆ ఘటన మరొక ముందే శనివారం నాడు కార్డియాలజీ విభాగంలో మంటలు చెలరేగి రోగులు నానా అవస్థలు పడ్డారు. పొగతో పాటు మంటలు దట్టంగా వ్యాపించడంతో సిబ్బంది వెంటనే స్పందించి రోగులను తరలించారు. లేకపోతే భారీ నష్టమే జరిగేదని అంతా భావిస్తున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం సిబ్బంది చేసినప్పటికీ కుదరకపోవడంతో ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఆసుపత్రి దగ్గరకు వచ్చిన ఫైర్ ఫైటర్స్ శ్రమించి మంటలను అదుపు చేశారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి పరిపాలనను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందనే విమర్శలకు కొదవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టుగా కూడా లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన కార్డియాలజీ విభాగాన్ని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సందర్శించి అధికారుల తీరును ఎండగట్టారు. సిబ్బంది మధ్య సమన్వయం లేదని, ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయకుండా ఆసుపత్రి పరిపాలనను భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి దయ వల్ల అందరూ బయటపడ్డారు, కానీ లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని ఆయన అన్నారు. అది ఉదయం 9:30 అదృష్టం. మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి అమ్మవారు బ్రతికించిందని చెప్పి అనుకోవచ్చమాట. అదే నైట్ టైం అయ్యి ఉంటే ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అందరూ హార్ట్ పేషెంట్స్ 46 పేషెంట్ని ఈరోజు షిఫ్ట్ చేశారు వేరే విభాగాలకి. అంటే ఆ 46 ప్రాణాలు కానీ తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు జరిగి ఉంటే వాళ్ళకే తెలియక ఏ కెమికల్ గ్యాసెస్ పీల్చి గుండె ఆగిపోయి ఉండేదన్నమాట. ఉదయం చూసేటప్పటికి ప్రాణాలు కోల్పోయి ఉండేవారు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ప్రాణాలు కాపాడింది ఆ కనకమహాలక్ష్మి అమ్మవారు అని చెప్పి నేను తెలియజేస్తానమాట. ఏ రూపైనా వచ్చింది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్, ఇక్కడ ఉండే వార్డ్ బాయ్స్, నర్సులు వచ్చి ఉటావుట్న రూమ్నేమో పదలగొట్టి చక్కగా సేఫ్టీకి తీసుకొచ్చారన్నమాట. ఫైర్ ఆపి, ఎస్పెషల్లీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చి. ఇంకోటి నేను చెప్తాను ఏంటంటే, ఈ కలెక్టర్ గారికి, కూటమి ప్రభుత్వంకి మంత్లీ రివ్యూస్ పెట్టండి అయ్యా. కార్డియాలజీ విభాగంలో ఉన్న డేటా ఎంట్రీ రూమ్లో మంటలు చెలరేగి మొత్తం కాలిపోవడంతో 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ వాణి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.